ఉదయకాలపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. యూత్ వారికి కూడా వందనాలు. అయ్యా వందనాలు. అందరికి వందనాలు. మంచిది. ఈ ఉదయకాలం ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి ఈ స్థలంలోనికి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృప ఈరోజు వరకు మనం క్షేమముగా ఉండడం, దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈ రోజున దేవుని వాక్యంలో నుండి నేను చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఈనాడు సంఘానికి ఉండవలసిన 4 ప్రత్యక్షతలు, సంఘానికి ఉండవలసిన 4 ప్రత్యక్షతలు. మొదటిది మరణాన్ని గురించిన ప్రత్యక్షత ఉండాలి. తర్వాత పాతాళమును గురించిన ప్రత్యక్షత ఉండాలి. మూడవది పరలోకమును గురించిన ప్రత్యక్షత ఉండాలి. నాలుగవది మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుని గురించిన ప్రత్యక్షత సంఘానికి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అయితే ఈ ఉదయకాలం నేను ఒక ప్రత్యక్షత, ఈ 4 ఒక ప్రత్యక్షత మీకు చెప్తాను. ఏంటి ఈ ఉదయకాలం నేను చెప్పాలనుకున్న ప్రత్యక్షత అంటే, పాతాళమును గురించిన ప్రత్యక్షత ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ప్రత్యక్షత అంటే ఏమిటి అంటే, ముందుగానే దానిని పసిగట్టడం, ముందుగానే దాన్ని చూడడం, ముందుగానే దాని పరిస్థితుల గురించి తెలుసుకోవడం. ఇప్పుడు మరణాన్ని గురించిన ప్రత్యక్షతలో ఒక మాట చెప్తాను. మరణాన్ని గురించిన ప్రత్యక్షతలో ఇప్పుడు ఫ్యాన్ ఉందండి. ఆ ఫ్యాన్ ఆగిపోయింది అనుకోండి, దాన్ని బాగు చేసుకుంటాం, లేకపోతే కొత్తదైనా తీసుకుని వచ్చి మనం పెట్టుకుంటాం. అయితే మరణాన్ని గురించిన ప్రత్యక్షతలో ఒకసారి గుండె ఆగిపోతే దాన్ని బాగు చేసుకోవడానికి లేదు, మరొక గుండెను పెట్టుకోవడానికి కూడా లేదు. అవునండి. మరణాన్ని గురించిన ప్రత్యక్షతలో ఒకసారి కనుక గుండె ఆగిపోతే ఇంకా మరొక ఏమంటే ఆ గుండెను బాగు చేసుకోవడానికి లేదు, మరొక దాన్ని రిప్లేస్మెంట్ చేసుకోవడానికి లేదు. మరణాన్ని గురించిన ప్రత్యక్షతలో మరణించిన తర్వాత మన రూపం ఏమండి మారిపోతుంది. ఒక 10 రోజుల తర్వాత మన రూపాన్ని చూసుకుంటే అది కుళ్ళిన వాసన వస్తూ ఉంటుంది. మరణించిన తర్వాత ఒక 1 నెల రోజుల తర్వాత వస్తే అది పురుగు పట్టు ఉంటుంది. మరణించిన తర్వాత ఒక 6 నెలల తర్వాత చూడగలిగితే ఎముకలు మాత్రమే ఉంటాయి. ప్రభునందు పిల్లారా, 1 సంవత్సరం తర్వాత మనము చూసుకోగలిగితే మన రూపం, మన స్థితి ఏమీ కనబడదు. అసలు మన రూపం ఫిన్ని ఇలా ఉంటాడు అనే ఆ రూపమే కొంతకాలానికి కనబడదు. ఈ మరణాన్ని గురించిన ప్రత్యక్షతలో పేతురు గారు చాలా విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. ఇది నీటి మీద బుడగలాంటిదని, ఒక వాడిపోయే పువ్వు లాంటిదని, ప్రభునందు పిల్లలు ఎన్నో విషయాలు ఈ మరణాన్ని గురించిన ప్రత్యక్షతలో దైవజనులు ఎన్నో మాటలు చెప్తూ వచ్చారు.
అయితే ఈ ఉదయకాలం నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన మాట ఒకటే. అదేంటనంటే పాతాళాన్ని గురించిన ప్రత్యక్షత. ఒక 5 విషయాలు నేను మీతో మాట్లాడతాను. పాతాళాన్ని గురించిన అవగాహన, ముందుగానే దాన్ని చూడడం అనేది మనము గ్రహించగలగాలి. ముందుగానే ఎలా చూడగలుగుతాం పాతాళాన్ని? అవండి, ముయ్యబడిన మన హృదయాలు తెరవబడితే దాన్ని మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముయ్యబడిన మన నేత్రాలు తెరవబడితే కల్లారా అక్కడ జరుగుతున్న పరిస్థితులను గమనించగలుగుతాం. నిజంగా పాతాళాన్ని గురించిన ప్రత్యక్షత నీకు కలిగితే, నాకు కలిగితే, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఎలాంటి స్వరాలు వినబడుతున్నాయి, అక్కడ ఎలాంటి వేదనలు ఉన్నాయి, అక్కడ ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఆత్మలు విలవిలలాడుతున్నాయి అనేది మనము గ్రహించగలిగితే, మనము ప్రభునింపులేరా ఆ ప్రత్యక్షత ఏం చేస్తుందనంటే దేవుని రాజ్యములో మనల్ని నిలబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు మరణాన్ని గురించిన ప్రత్యక్షత దొరికితే, పాతాళాన్ని గురించిన ప్రత్యక్షత నీకు దొరికితే, దేవుని రాజ్యమును గురించిన ప్రత్యక్షత నీకు కలిగితే, యేసయ్యను గురించిన ప్రత్యక్షత నీకు దొరికితే ఖచ్చితంగా నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తులు పాతాళాన్ని గురించి ఎలాంటి ప్రత్యక్షత వారు చూశారు అనేది కాస్త నేను చెప్తాను. జాగ్రత్తగా మీరు రాసుకోవాలంటే రాసుకోండి. అసలు పాతాళాన్ని గురించి ఎవరు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చూశారు, వారు బ్రతుకుండగానే ఏ ప్రత్యక్షతలు దాని గురించి వారు చూడగలిగారు అనేది కాస్త చెప్పి, తర్వాత నేను చెప్పాలనుకున్న 5 ప్రత్యక్షతలు నేను మీకు చెప్పి నేను నా సందేశాన్ని ముగిస్తాను. పద్మస్ ద్వీపంలో ఉన్న యోహాను గారు ఆ దర్శనములో ఒక ప్రత్యక్షతను చూచాడు. పరలోకాన్ని చూచాడు, అలాగే నరకాన్ని, పాతాళాన్ని కూడా చూచాడు కదా. అయితే పాతాళాన్ని గురించి ఆయన చూసి ఏం చెప్పాడు అని అంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం చదవద్దండి, నేను చెప్పేస్తాను. పాతాళాన్ని గురించి భక్తుడైన యోహాను గారు ఏం చూశారు, ఏ ప్రత్యక్షత కలిగి ఉన్నాడు అని మనం చూస్తే, అది అగ్ని గంధకముల గల గుండము అని చూశాడు. ఏం చూశాడమ్మా? అది అగ్ని గంధకముల గల గుండం, యుగ యుగములు రాత్రి పగలు బాధించబడిన స్థలం అనే విషయాన్ని ఆయన గ్రహించాడు. ఎప్పుడెప్పుడు అంటమ్మా? ఎప్పుడెప్పుడు? యుగ యుగములు రాత్రి పగళ్ళు వేదన అనుభవించే స్థలం అని ఆయన ప్రత్యక్షతలో చూచాడు. అదే యోహాను భక్తుడు ఈ పాతాళాన్ని గురించి ఏం రాశాడు అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే అది ప్రకటన గ్రంథం 14:10 అంటాడు, అది బాధింపబడు స్థలం అని రాశాడు. ఏ స్థలం అంటాం? అది బాధింపబడు స్థలం అని భక్తుడైన యోహాను గారు రాశారు. 21వ అధ్యాయం 8వ వచనంలో ప్రకటన గ్రంథంలో ఆయన ఆ పాతాళాన్ని గురించిన ప్రత్యక్షత, లేకపోతే నరకాన్ని గురించిన ప్రత్యక్షతలు ఏం రాశాడు అని అంటే, అగ్ని గంధకములతో మండు గుండము అని రాశాడు. ప్రభునందు పిల్లరా, ఈ విషయాన్ని మనము గ్రహించాలి. అయితే అపోస్తుడైన పౌలు గారు పాతాళాన్ని గురించిన దర్శనములో ఆయన ఏం రాశాడు అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:27లో దహించబోవు తీక్షణమైన అగ్నియు అని రాశాడు. దహించబోవు తీక్షణమైన అంటే తీవ్రమైన అగ్ని అని అపోస్తుడైన పౌలు పాతాళాన్ని గురించి
ఆయన రాశాడు. అయితే భక్తుడైన యెషయా ఏం రాశాడు? 14వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, పాతాళం కీటములు ఆత్మలను కప్పు స్థలం అని రాశాడు. అంటే పురుగులు ఆత్మల మీద ఎక్కుతాయని రాశాడు పాతాళములో. అంటే ఆ పురుగులు ఆత్మను బాధిస్తాయి అని రాశాడు. ఎవరో రాసిందే? భక్తుడైన యెషయా రాశాడు. ఇంకేం రాశాడు యెషయా భక్తుడు అని అంటే, ప్రభునందు పిల్లరా, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఏం రాశాడు అని అంటే వాళ్ళు చూసిన దర్శనాలు అవి, పాతాళాన్ని గురించిన దర్శనం. వాళ్ళు ఏం రాశారంటే, కాలుచున్న సున్నపు బట్టీల వలె ఉంటుంది అని రాశాడు. ఎలా ఉంటుందని రాశాడమ్మా? కాలుచున్న సున్నపు బట్టీల వంటిది అని యెషయా భక్తుడు దాని గురించి రాశాడు. అయితే ప్రభునందు పిల్లరా, యోధా భక్తుడైన యోధా ఏం రాశాడు? 13వ వచనంలో ఒకే అధ్యాయం ఉంటుందండి. 13వ వచనంలో ఏం రాశాడంటే, నిరంతర గాఢాంధకారము అని రాశాడు. ఏం రాశాడమ్మా? ఏమంటే పాతాళ గురించి ప్రత్యక్షతలో వాళ్ళు చూసింది ఏంటంటే నిరంతర గాఢాంధకారము అని రాశాడు. కీర్తనాకారుడు దావీదు ఏం రాశాడు అని అంటే, తప్పించుకొనలేని స్థలం, వేదన స్థలం అని రాశాడు. కీర్తన 89:48, కీర్తన 116:3, కీర్తన 86:13లో ఆయన చూసిన దర్శనములో ఈ పాతాళాన్ని గురించి ఆయన రాసిన మాటలు ఏంటనంటే, అది అగాధపు వంటిది, తప్పించుకోలేని స్థలము, వేదనకరమైన స్థలమని వాళ్ళు రాశారు. అయితే యోబు భక్తుడు ఏం రాశాడు? ఈ పాతాళాల గురించి వాళ్ళు ఏం చూశారు? ఈ పాతాళాల గురించి యోబు ఏం చూశాడో చూడండి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం రాసుకోండి. యోబు భక్తుడు 7వ అధ్యాయం 9వ వచనం, యోబు గ్రంథం 24వ అధ్యాయం 19, 20 వచనాలు ఏం రాశాడంటే, ఎప్పుడునూ ఎన్నటికి బయటికి రాని స్థలం అని రాశాడు. నాతో కలిసి చెప్పండి, ఎప్పుడునూ ఎన్నడూనూ బయటికి రాని స్థలం ఈ పాతాళం. 24వ అధ్యాయం 19వ వచనం రాశాడంటే, పురుగు వాణిని కమ్మగా తినివేస్తుంది అని రాశాడు. కమ్మగా తింటదంట. ఏంటది అమ్మ? ఏంటది? పురుగు. మన కమ్మగా బిర్యానీ ఎలా తింటామో, అబ్బా భలే ఈ ఆత్మ దొరికిందిరా నాకు పండగ అని ఆ పురుగు రోజు నిన్ను సప్పలేస్తూ ఉంటుందంట. పురుగు పిల్లరా, పురుగు కూడా మనం వెళ్తే అక్కడ పండగ. ఆ పురుగులకి నేను సప్పలించడానికి, కమ్మగా తినడానికి నాకు ఒక ఆత్మ దొరికింది అని అక్కడ ఆ పురుగులు సంబరపడిపోతాయట. అది యోబు భక్తుడు రాసిన మాట. ప్రభునందు పిల్లరా, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ఈ నరకాన్ని గురించి ఏం చెప్పాడు? అవండి, ఈ నరకాన్ని గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం 30 వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 51వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ పాతాళాన్ని గురించి ఏం చెప్పాడంటే, చీకటి అలమటించి ఉంటుందట, ఏడ్పును పండ్లు కొరుకుటను అక్కడ ఉంటుంది అని చెప్తున్నాడు. పండ్లు కొరుక్కుంటా ఉంటారట ఆ బాధ భరించలేక. ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. పోనీ ఎవరో ప్రవక్తలో వాళ్ళు చెప్పిన మాట కాదండి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి వచ్చినవాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, అక్కడ కఠినమైన చీకటి ఉంటుందట, ఏడుపు ఉంటుందట, మూడోది పండ్లు కొరుకుటయ ఉంటుందని ఈ పాతాళను గురించిన ప్రత్యక్షతలో యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు.
అయితే ప్రభుని పిల్లరా, నేను చెప్పాలనుకున్న విలువైన మాటలు ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఆ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గ్రహించాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుని పిల్లరా, ఏమిటి మీరు చాలా జాగ్రత్తగా మీ యొక్క మనోనేత్రాలు తెరవబడి పాతాళం వైపు ఒకసారి చూడండి. ఏమండి, ఇన్ని మాటలు విన్నారు కదా, ఒక్కొక్కరు ఏం చెప్పారో, పాతాళం ఎలా ఉంటుందో అని చెప్పారు అనేది విన్నారు కదా. అయితే మీరు ఒకసారి మీ యొక్క మనోనేత్రాలు తెరవబడి అక్కడి నుంచి వినబడుతున్న స్వరాలు ఏమిటో ఒకసారి మీరు వినాలి. అక్కడి నుంచి వినబడుతున్న శబ్దములు ఏమిటో మీరు వినాలి. అదే ప్రత్యక్షత అంటే. ప్రత్యక్షత అంటే ఏంటండి? ముందుగానే దాని గురించి వినాలి, ముందుగానే దాని గురించి తెలుసుకోవాలి, ముందుగానే దాని గురించి ఒక అవగాహన కలిగిన వ్యక్తులుగా మనము మలచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు ఎక్కువగా పాతాళం నుంచి వినబడిన శబ్దాలు ఏమిటి అనేది ఒక 5 రాసుకున్నాను. చెవి కలిగిన వాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. అంటే చెవులు ఉన్నాయి కానీ ఆత్మ లేని వాడు ఈ సంగతులు గ్రహించలేడు. నిజముగా ఆత్మ చేత నింపబడిన వాడికి ఖచ్చితంగా ఈ స్వరాలు వినబడతాయి. ఆత్మ లేనివాడు ఆత్మ చూపుచున్న స్వరాన్ని వాడు ఏమీ వినలేడు. ఈ ఉదయకాల సమయంలో మీ చెవులు తెరవబడిన చెవులేనా? ఆత్మ ద్వారా మీ యొక్క చెవులు తెరవబడి ఉంటే ఖచ్చితంగా మీకు ఈ స్వరాలు వినబడతాయి. ఖచ్చితంగా మీకు ఆ స్వరాలు వినబడతాయి. అక్కడి నుంచి వచ్చుచున్న స్వరాలు ఒక 5 స్వరాలు నేను మీకు చెబుతాను. ఏమిటి ఆ స్వరాలు అంటే, ప్రభునితులరా, అక్కడ కొన్ని కోట్ల మంది ప్రజలు వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయినా వాళ్ళు ఆ బాధను బట్టి అరవడం, ఏడవడం, కేకలు వేయడం, బొబ్బలు పెట్టడం, కన్నీరు కార్చడం, రోదన చేయడం, ఇవన్నీ కామనే. ఎందుకంటే అక్కడ ఉన్న అగ్ని తీవ్రత అలాంటిది కాబట్టి అంత వేదన ఉంటుంది. కానీ నాకు ఎక్కువగా ఆ ప్రజల్లో నుండి, నరకానికి వెళ్ళిపోయిన ఆ ప్రజల్లో నుంచి నాకు వినబడుతున్న ఒక శబ్దం, ఒక స్వరం, ఎక్కువ మంది అరుస్తున్న స్వరం ఒకటే. అయ్యో దేవుడా, ఇంత భయంకరమైన స్థలం ఉన్నదని నాకు ఎవడూ చెప్పలేదు. చెప్పుంటే నేను మార్చబడేవాడిని. అయ్యో, ఇంత భయంకరమైన స్థలం ఉన్నదని, ఇంత వేదనలు ఉన్నాయని నాకు భూమి మీద ఎవడో చెప్పలేదు. అక్కడి నుంచి వచ్చుచున్న స్వరాలు అంత గట్టిగా అరుస్తూ కేకలేస్తున్నాయి. బాగా చదువుకో, ఉద్యోగాన్ని సంపాదించుకోమని చెప్పారు. కంప్యూటర్ నేర్చుకో, నీ స్థితి బాగుంటుందని చెప్పారు. మంచిదే. నీకు కనబడిన ప్రతిదాన్ని మురుక్కు అని మా పితరులు చెప్పారు. భూమి మీద చాలా మంది నాకు ఎన్నో చెప్పారు, కానీ చనిపోయిన తర్వాత పాతాళం ఉన్నదని నాకు ఎవడు చెప్పలేదే. అక్కడి నుంచి వినబడుతున్న శబ్దములు, అయ్యో నాకు ఎవడైనా చెప్పుంటే నేను మారేవాడినేమో. ఎవడైనా నాకు తెలియజేసి ఉంటే నేను ఈ స్థలానికి వచ్చేవాడిని కాదేమో. నాకు చాలా విషయాలు మా తల్లిదండ్రులు చెప్పారు, కానీ ఎప్పుడు కూడా బాబు పాపం చేస్తే పాతాళానికి వెళ్ళిపోతావు, అక్కడ అగ్ని గంధకాలు ఉంటాయి,
అక్కడ వ్యాధులు ఉంటుంది, అది నువ్వు భరించలేవు, అక్కడికి నువ్వు వెళ్ళొద్దు అని నాకు ఎప్పుడు ఎవరు చెప్పలేదు. అక్కడి నుంచి కోట్లాది మంది స్వరాలు ఒకే శబ్దముతో అరుస్తున్న శబ్దాలు అవన్నీ కూడా. ఈనాడు మన సంఘాలు కూడా దావీదు కథ చెప్పుతున్నాయి. మంచిదే. అనగనగా దావీదు ఉన్నాడు, రాజు కాకముందు గొర్రెలు కాసుకున్నాడు. ఒక రోజున సింహం వచ్చింది, ఒక రోజున తోడేలు వచ్చింది. అయితే దాన్ని ఇలా చీల్చేశాడు. దేవుని శక్తి ద్వారా దాన్ని ఇలా చీల్చేశాడు అని మన బిడ్డలకు మనం చెబుతున్నాం. మంచిదే. వాడనుకుంటున్నాడు, దావీదు అడవిలో ఉన్నాడు కనుక సింహాలు వచ్చాయి, తోడేళ్ళు వచ్చాయి. ఇక్కడ తోడేళ్ళు ఏమున్నాయి, నేను అందరూ మనుషుల మధ్యలో నివాసం చేస్తున్నాడు, మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాడు కనుక నాకు సింహాలు తోడేళ్ళు ఏం రావు కదా, నాకు దేవునితో పని లేదనుకుంటారు. అప్పుడంటే సింహాలు తోడేళ్ళు వచ్చాయి కనుక దేవుడు అవసరం. కానీ ఇప్పుడేంటి, ఏమండి, మన మధ్యలో తిరిగే కుక్కలు పిల్లులు ఇవే కదా, ఏం చేస్తే మనల్ని. అప్పుడంటే దావీదు సింహాలు వచ్చాయి కనుక దేవుడు అవసరం. కానీ ఇప్పుడు మనకు అవసరం లేదని ఈ కాలపు పిల్లలు అనుకుంటున్నారు. దావీదు కథ చెప్పడం మంచిదే, కానీ నీ పిల్లలకు దానికంటే ముఖ్యంగా పాతాళం ఉన్నదని చెప్పు, అక్కడ వేదనలు ఉన్నాయని చెప్పు, పాపం చేసిన వారిని పట్టుకుంటుందని చెప్పు, ఎన్నడను ఎప్పుడును బయటికి రాలేరని యోబు చెప్పాడని చెప్పు. పద్మాసు దీపంలో యోహాను గారు అది రాత్రం పగళ్ళు వేదన పడే స్థలం అని చెప్పాడని చెప్పు. యేసుక్రీస్తు ప్రభు అక్కడ పండ్లు కొరుక్కుంటారని, అక్కడ ఏడుస్తారని, అక్కడ చీకటి కమ్ముకుంటుందని యేసు ప్రభు చెప్పాడని చెప్పు. నీ బిడ్డలకు మంచి చెప్తున్నావు కదా చాలా విషయాలు. ఈ కాలేజీలో జాయిన్ అవుతే నీ భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నా కదా, చెప్పు, మంచిదే. భవిష్యత్తు బాగుండాలనే కదా. దానికంటే ముఖ్యంగా నువ్వు పాపములో పట్టబడితే నీ స్థితి ఘోరంగా ఉంటుందని నీకు తెలిసిన వారికి చెప్పు, నీ స్నేహితులకు చెప్పు, నీ రక్త సంబంధులకు చెప్పు, వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పు. ఎందుకంటే వాళ్ళు వినకపోతే ఒక రోజున వాళ్ళు అంటారు, నాకు ఎప్పుడు ఈ విషయం చెప్పలేదే, ఇంత వేదనకరమైన స్థలం ఉన్నదని నా తల్లిదండ్రులు నాకు ఎప్పుడు చెప్పలేదే అని వాడు ఒక రోజున కేకలు వేస్తాడు. ఇంత భయంకరమైన స్థలం ఉన్నదని నా చెల్లి నాకు ఎప్పుడు చెప్పలేదే, వారికి తెలుసు కానీ నాకు ఎప్పుడు చెప్పలేదేంటి, ఒరే నువ్వు ఇంజనీర్ అయిపోవాలని చెప్పారేంటి, నువ్వు డాక్టర్ చదివేళ్ళరని చెప్పారేంటి. ప్రభునందు పిల్లారా, మన జీవితాల్లో అవన్నీ భౌతికంగా అవసరమే, కానీ చనిపోయిన తర్వాత పాపము చేసిన వాడిని పాతాళం పట్టుకుందని చెప్పు. లేకపోతే ఒక రోజున వాళ్ళందరూ అక్కడ కేకలేసే కేకదే, నాకెవడైనా చెప్పుంటే బాగుండు. మా అన్నకి ఈ విషయం తెలుసు కదా, నేను త్రాగుతున్నప్పుడు, ఈ పరిస్థితుల్లో బ్రతుకుతున్నప్పుడు, ఒరే ఇలా త్రాగితే నరకానికి పోతారా, అక్కడికి వెళ్ళి స్థితిలో ఉందరని నాకు ఎప్పుడు మా అన్నీ చెప్పలేదండి నాకు అని వాడు అక్కడి నుంచి ఏడుస్తూ కేకలేస్తూ ఉంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ ప్రత్యక్షత నేను మీకు చెప్తాను. మొదటి ప్రత్యక్షత, అక్కడున్న ఆత్మల్లో చాలామంది వేస్తున్న కేకలు ఒకటే, నాకెవడు చెప్పలేదు. చెప్పుంటే ఒకవేళ మారేవాడినేమో, చెప్పుంటే ఆ యొక్క తీవ్రతను భయపడి ఒకవేళ నా స్థితిని మార్చుకునేవాడినేమో, కానీ నాకెవడు చెప్పలేదు
నేను ఈ స్థలంలో పడిపోయాను, ఇంక ఎన్నడూ బయటికి రాలేమట, ఈ బాధలు ఇంకా ఎప్పుడు ఇలాగే ఉంటాయట అని వాడు కుమ్ములి 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 ఏడ్చే పరిస్థితి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభు కూడా అదే బాధపడుతున్నాడు. ఇంకా నా సేవకులు, నా బిడ్డలు ఇంతమంది ఉన్నారే, నశించిపోతున్న ఆత్మలన్నీ కోట్ల మంది ఉన్నారే, వీళ్ళు ఏం చెప్పరండి, ఎవరికి చెప్పరండి, వీళ్ళని ఉంచాలనుకున్న స్థలం మహిమ కదా, ఈ మహిమ కొరకు వీళ్ళు సిద్ధపడుతున్నారు, మంచిదే, కానీ వాళ్ళ తోటి వారికి ఈ భయంకరమైన స్థలం ఉన్నదని ఎవరు చెప్పట్లేదు, ఎవడు చెప్పట్లే. మీ స్నేహితులకి చెప్పండి, మీ స్నేహితులకి చెప్పండి, వాడు మారినా మారకపోయినా పాతాళం ఉన్నదని చెప్పండి, పాపం చేసిన వాడిని పాతాళం పట్టుకుంటుందని చెప్పండి, అక్కడ నిరంతర బాధలు ఉన్నాయని చెప్పండి. ఒకవేళ రక్షించబడితే వాడు పరలోకం వచ్చిన తర్వాత నీ కాలు పట్టుకుంటాడు, నువ్వు చెప్పవు కనుక నేను ఈ స్థలంలోనికి వచ్చానంటాడు. అనియా నువ్వు చెప్పావు కనుక మొదట్లో అసహించుకున్నాను, మొదట్లో తునీకరించాను, మొదట్లో నిన్ను చాలా బాధ పెట్టాను, కానీ ఏదో రోజు నేను భయపడ్డాను, నీ మాట నమ్మాను కనుక నేను తప్పించుకున్నాను, నీ ఉండే స్థలంలోనికి నేను వచ్చానని వాడు నీతో కలిసి సంతోషిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనము గ్రహించవలసిన విషయం, నీకు పాతాళాన్ని గురించిన ప్రత్యక్షత ఉందా? మరణాన్ని గురించిన ప్రత్యక్షత నీకుందా? పరలోకము గురించిన ప్రత్యక్షత నీకుందా? లోకరక్షకుడైన యేసుక్రీస్తు గురించిన ప్రత్యక్షత నీకుందా? అసలు ఏ ప్రత్యక్షత లేకుండా నువ్వు మందిరానికి వస్తున్నావా? నీకే దర్శనము లేకుండా మందిరానికి వస్తున్నావా? ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. రెండోదిగా, నేను నరకములో నుంచి వినుతున్న మరొక శబ్దాలు, అరుపులు, కేకలు, వారు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, అక్కడి నుంచి లక్షల కోట్ల మంది అరుస్తున్న ఒకే ఒక కేక, రెండవ కేక. మొదటి కేక నాకు ఎవడైనా చెప్పుంటే బాగుండును అనే ఒక కేక మొదటిదైతే, అక్కడి నుంచి రెండవ శబ్దం లాజరును పంపు అని ధనవంతుడు కేకలు వేస్తున్నాడు. నేను దీన్ని ఎలా అర్థం చేసుకున్నాను అంటే, లాజరు ధనవంతుడు భూమి మీద ఒకే టైంలో బ్రతికారు కనుక లాజరును పంపమన్నాడు. అయితే ఇప్పుడు కాలంలో వాళ్ళు చనిపోతే వాళ్ళు ఏమనంటారంటే, ఇదిగో నేను, ఒకవేళ నేను కృపవరం ఇద్దరు ఒకే కాలంలో భర్తీ చేశాం, నేనేమో పాతాళానికి వెళ్ళిపోయాను, ఆయనేమో పరలోకానికి వెళ్ళిపోయాను. నాకు లాజర్ తెలియదు కదా, నాకు తెలిసింది కృపవరమే, పరలోకానికి వెళ్ళిపోయాడు. కనుక పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత నేను అరిచే అరుపు ఏంటనంటే, ఇదిగో కృపావరాన్ని పంపు నా నాలుకను చల్లార్చడానికి అంటాను. ఎందుకంటే నాకు కృపావరమే తెలుసు, లాజర్ తెలియదు. ధనవంతుడికి లాజర్ తెలుసు కనుక ఇద్దరు ఒకే ప్రాంతంలో బ్రతికారు కనుక లాజరును పంపమని అడిగాడు. ఏమండి? కనుక నాకు తెలిసిన వ్యక్తులు, అయ్యో నాకు ఫలానా వ్యక్తి తెలుసు, ఆయన పంపు, నా బాధ అర్థం చేసుకుంటుంది ఆ వ్యక్తి, నా బాధ ఆ వ్యక్తి అర్థం చేసుకుంటాడు కనుక ఆ వ్యక్తి పంపితే నాకు కాస్త నెమ్మది కలుగుతుంది. లేదా మరొక వ్యక్తినైనా పంపు, లేకపోతే యేసు ప్రభువా నీవైనారా, లేకపోతే అబ్రహమా నీవైనారా, ఎవరినొకరిని పంపండి, నేను బాధ భరించలేకపోతున్నాను. అదే అక్కడి నుంచి వచ్చుచున్న స్వరములో, అక్కడి నుంచి వచ్చుచున్న స్వరములవే
మొదటి స్వరం కొన్ని కోట్ల మంది ఎలుగెత్తి ఏడుస్తూ కేకలేస్తున్న స్వరం, నాకెవడైనా చెప్పుంటే బాగుండు ఈ స్థలం ఉన్నదని. ఒకవేళ తప్పించబడే వాటినేమో. ఈ రెండవది రక్షించబడిన వారు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నవారు. అందుకే వీళ్ళు ఏమని అంటారంటే, ఎవరినైనా పంపు అని అడుగుతారు. వాళ్ళైతే అన్యులు గనుక, వారికి తెలియదు గనుక ఎవరైనా చెప్పుంటే బాగుండు నన్ను అరుస్తున్నారు అక్కడ. అయితే వీళ్ళు మందిరానికి వచ్చారు, పాటలు పాడారు, ముసుగేసుకున్నారు, అన్నీ బాగానే చేశారు, కానీ పాపం విషయంలో జాగ్రత్త పడలేదు. కనుక అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, అమ్మో మా పెద్దమ్మ అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది, మా చిన్నమ్మ అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది, మా చిన్నమ్మ నా బాధ అర్థం చేసుకుంటుంది, చిన్నమ్మ నువ్వైనారా నా నాలుకను చల్లార్చడానికి. మా పెద్దనాన్న మంచిగా భర్తీ చేశాడు, అక్కడే ఉండుంటాడు, కనుక పెద్దనా నా బాధ నువ్వు అర్థం చేసుకుంటావు, ఇంకెవరు అర్థం చేసుకోరు, కనుక నువ్వైనా రా, ఒక్క నీటి బొట్టునైనా తీసుకునిరా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నరకాన్ని గురించిన ప్రత్యక్షత ఉందా? ఈ ఉదయకాలం పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి మాట్లాడిస్తున్న మాటలు ఇవి. ఆ స్థలములోనికి వెళ్ళి ఆ కేకలు వేయకూడదని దేవుడు ఇప్పుడే మనకు ఒక ప్రత్యక్షత దయచేస్తున్న వేళ ఈ వేళ. అక్కడికి వెళ్ళి కళ్ళు తెరిస్తే ఉపయోగం లేదని, ఇక్కడ ఉన్నప్పుడే ఆ ప్రత్యక్షత నీకు కలిగి చేయాలని దేవుడు నీతో మాట్లాడుతున్న వేళ ఈ వేళ. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరినైనా పంపు. ఇది ఎక్కువగా వినబడుతున్న స్వరం పాతాళములో నుండి. మూడవది, ఎక్కువగా పాతాళములోంచి వినబడుతున్న ఆ స్వరం ఏంటంటే, నాకు వినబడుతున్న స్వరం, నాకు వినబడుతున్న ఆ యొక్క ఆత్మలో నేను గ్రహించిన ఆ స్వరాలు ఎలుగెత్తి ఏమని అడుగుతున్నాయి? ఏమని అడుగుతాయి? ఇప్పుడు అగ్నిలో కాలిపోతున్నవాడు అవతల నుంచి ఏదో అరుస్తాడు కదా, ఏదో మాట్లాడతాడు కదా, అది ఏమనపడతాయి అంటే, మూడవది వాళ్ళు అరుస్తున్న మాట ఏంటంటే, నాకు భూమి మీద ఏదైతే ఉందో అంతా వెల ఇచ్చేస్తాను, నాకు భూమి మీద నాదంటూ ఏమున్నదో అదంతా కూడా రాసిచ్చేస్తాను, నన్ను ఒక్క క్షణం ఈ స్థలములోంచి తప్పించండి. ఇది అక్కడి నుంచి వినబడుతున్న, ఎక్కడి నుంచి? పరలోకం కాదు, ఎక్కడి నుంచి? పాతాళములో నుంచి వినబడుతున్న స్వరం. నీ ఆధ్యాత్మికమైన నేత్రాలు తెరవబడితే, మూయబడిన నీ చెవులు తెరవబడితే నీకు కూడా ఈ స్వరాలు వినబడతాయి. నాకు భూమి మీద ఏదైతే ఉందో అంతా కూడా నేను వెల చెల్లించేస్తాను, ఏది ఉన్నదో అదంతా కూడా ఇచ్చేస్తాను, అంతా కూడా ఇచ్చేస్తాను, నన్ను అక్కడి నుంచి తప్పించండి. ఎందుకో తెలుసా? ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏదైనా ఒక వస్తువు సంపాదించుకోవాలంటే వెల పెట్టే కదా. ఒక భూమి కొనాలన్నా, ఒక ఫోన్ కొనాలన్నా, ఒక పెన్ను కొనాలైనా, ఒక పుస్తకం కొనాలైనా ఒక వెల పెట్టే కొంటాము గనుక వాళ్ళు అక్కడి నుంచి అరుస్తున్నారు ఏంటంటే, నాకున్నదంతా కూడా ఇచ్చేస్తాను అంటున్నారు అక్కడి నుంచి. అయితే ప్రభు ఏమన్నాడో తెలుసా? నేను మీ కొరకు వెల చెల్లించాను, అది ఆ వెల మీరు ఉపయోగపరుచుకోలేకపోయారు. మీరు ఇప్పుడేమో మీకున్నదంతా వెల పెట్టి మీరు ఈ స్థలం నుంచి తప్పించుకోవాలని ఈ బాధను బట్టి మీరు ఆశపడుతున్నారు. అయితే నేను కొన్ని సంవత్సరాల క్రితం నేను మీ కొరకు వెల చేయించాను, ఆ వెలను మీరు అర్థం చేసుకోలేకపోయారు.
నా ప్రాణం విలువను మీరు గుర్తించలేకపోయారు, నా త్యాగమును మీరు గ్రహించలేకపోయారు అని ప్రభు కూడా, ఆయన కూడా ఏం సంతోషం లేదు, ఆయన కూడా ఏడుస్తూనే ఈ మాటలు చెప్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి వచ్చుచున్న మూడవ శబ్దం, నా వేలంతా ఇచ్చేస్తాను, నన్ను ఇక్కడి నుంచి తప్పించు. ఎందుకంటే ఈ భూమి మీద మానవుడు బ్రతికినప్పుడు ఏది సంపాదించాలన్నా వెలపట్టే సంపాదిస్తాడు. ఏది కొన్నా వెలపెట్టే, డబ్బు లేకపోతే వాడుకున్న ఏదో ఒకటి అచ్చు ఇచ్చి. ప్రభుని పిల్లరా, అతడు ఏదో ఒకటి సంపాదించుకుంటాడు. అలాగే వారి ఆశ కూడా అదే. నాకు భూమి మీద 10 ఎకరాలు ఉంది కదా, నాకు 3 స్టేర్లు బిల్డింగ్ ఉంది కదా, నాకు BMW కార్లు ఉన్నాయి కదా, అది ఇచ్చేస్తాడేమో. ఏమండి, అది చాలా కాస్ట్లీ కదా, దాన్ని చూసి అందరూ ఆశపడతారు కదా. కాసులు బంగారం నాకుంది కదా, దాన్ని చూసి ఎవరైనా కక్కుర్తి పడతారు కదా. దేవుడు దాన్ని చూసి కక్కుర్తి పడతాడా? నువ్విచ్చే ఆ బంగారాన్ని చూసి, అమ్మో బంగారం ఇచ్చేస్తుందట, ఇక నేను తప్పించేస్తాం అనుకుంటాడా? ప్రభునందు పిల్లరా, అక్కడి నుంచి వచ్చుచున్న శబ్దం, అక్కడి నుంచి వచ్చుచున్న కోట్ల మంది ప్రజలండి. ఒకరు కాదు, ఒక ధనవంతుడు గురించి మాత్రమే చెప్పబడింది, కానీ అక్కడ ఉన్నది ఒక్క ధనవంతుడు కాదు. అక్కడ ఉన్నది ఒక్క ధనవంతుడు కాదు, ధనవంతుడితో పాటు కోట్ల మంది అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఏడుస్తూ అరుస్తూ చెబుతున్న కేకల్లో వారి ఆక్రందన, నేను ఎంత వెలైనా చెల్లించేస్తాను, ఎంత వెలైనా చెల్లించేస్తాను, ఎంత వెలైనా చెల్లిస్తాను. కనుక ఈ మూడవ ప్రత్యక్షత సంఘం కలిగి ఉండాలి. ఈ మూడవ ప్రత్యక్షత సంఘం కలిగి ఉండాలి. నీ డబ్బు కాదు, నీ ఆస్తులు కాదు, ఆయనే వెలపెట్టి నిన్ను కొనుక్కున్నాడు. ఆయన సన్నిధిలోనికి రా. నువ్వు ఎంత ఇచ్చినా కూడా ఆయన తప్పించాడు. నీకున్నదంతా ఇచ్చేసిన ఆయన నిన్ను తప్పించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, 4వ ప్రత్యక్షత, అక్కడి నుంచి ఏకదాటిగా వస్తున్న స్వరాలు ఏమిటి అని ఆలోచన చేస్తే, 4వ స్వరాలు అంటే కోట్ల మంది. ఒక గుంపు వారేమో నాకెవడైనా చెప్పుంటే బాగుండునని అరుస్తుంటే, రెండోవారు ఎవరినైనా పంపించండి అని అరుస్తూ ఉంటే, మూడోది ఎంత వెలైనా ఇచ్చేస్తాను అని అరుస్తూ ఉంటే, 4వ శబ్దం, ఎక్కువగా అరుస్తున్న శబ్దం ఏంటో తెలుసా? నీ వల్లే నేను ఇక్కడికి వచ్చాను, నీ వల్లే ఇక్కడికి వచ్చాను, నీ వల్లే నేను ఇక్కడికి వచ్చాను, నీ వల్లే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు నేర్పించిన విగ్రహారాధనను బట్టి, నువ్వు నేర్పించిన త్రాగుడిని బట్టి, నువ్వు నేర్పించిన ఈ లోక పాప భోగమును బట్టి నీతో పాటు నేను ఇక్కడికి వచ్చాను, నీ వల్లే ఇక్కడికి వచ్చాను అని ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారట. అక్కడ ఎక్కువ అరుపులు. ఒరే నీ వల్ల ఇక్కడికి వచ్చాను రా బాబు. నేను 2 స్నేహితులు కలిసి ఇక్కడ తాగారు, అక్కడికి వెళ్ళిన 2 గొడవాడుకుంటున్నారు. రే నీ వల్లే వచ్చాను రా నేను ఇక్కడికి అంటే, వీడంటే వాడన్నాడు, రే నీ వల్లే నేను ఇక్కడికి వచ్చాను రా. అక్రమ సంబంధంలో బ్రతికిన 2 అక్కడికి వెళ్ళారు. అమ్మా నీ వల్ల ఇక్కడికి వచ్చాను నేను అంటే, వాడంటాడు నీ వల్లే నేను ఇక్కడికి వచ్చాను అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అవే స్వరాలు పాతాళములోంచి వినబడుతున్నాయి.
అవే స్వరాలు పాతాళములోంచి వినబడుతున్నాయి. ఆ స్వరం నీకు ఎప్పుడైనా వినబడిందా? ఈ ప్రత్యక్షత నీకు ఎప్పుడైనా కలిగిందా? కాదంటావా? ఒప్పుకోవా? ఇది నిజం కాదంటావా? అలాగైతే లూకా సువార్త 18వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో చెప్పిన అది కూడా తప్పే. నేను చెప్పిన ప్రత్యక్షత తప్పు అనుకుంటే ధనవంతుడు లాజరు ఆ ప్రత్యక్షత కూడా తప్పే. ప్రభునందు ప్రియులరా, మనకు పాతాళాలను గురించిన ప్రత్యక్షత ఉన్నదా? అక్కడ వినపడుతున్న స్వరాలు నువ్వు ఎప్పుడైనా వింటున్నావా? వింటే జాగ్రత్త పడతావు కదా, వింటే మేలుకుంటావు కదా, వింటే చెబుతావు కదా, వింటే నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు కదా. నీ బిడ్డల కొరకు ఏడుస్తావు కదా, నీ బిడ్డల పాపంలో ఉండడు చూసి దేవుని మందిరంలోకి వచ్చి దివారాత్రులు మొరపెట్టుకుంటావు కదా. అలా జరగట్లేదే. అలా జరగట్లేదంటే ఆ ప్రత్యక్షత నీకు లేదా? ఆ ప్రత్యక్షత నీకు లేదు. ఆ ప్రత్యక్షత నీకు లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, 5వ ప్రత్యక్షత, 4 ప్రత్యక్షతలు చెప్పాను. 5వ ప్రత్యక్షత, అక్కడి నుంచి ఆత్మలు అరుస్తూ కేకలు వేస్తున్న ఒకే శబ్దం ఏంటంటే, మమ్మల్ని ఈ భూమి మీద నుంచి, ఈ నరకములో నుంచి, ఈ పాతాళములో నుంచి మమ్మల్ని బయటికి తీసుకురండి, మమ్మల్ని మరలా భూమి మీదకి తీసుకురండి, మేము పాప క్షమాపణ పొందుకుంటాం, పశ్చాత్తాపడతాం, రక్షణ పొందుతాం అని వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అందుకే మనం పాట పాడుకుంటాం, ఆ రోజు శ్రమ నుండి తప్పించేనా, ఓ ఆ రోజు శ్రమ. నా ప్రియ దేవుని బిడ్డలారా, వీలైతే మీకు రానున్న దినాలలో పరలోకాన్ని గురించిన ప్రత్యక్షత మీకు చెప్తాను. యేసు ప్రభుని గురించిన ప్రత్యక్షత మీకు చెప్తాను. ప్రత్యక్షత కావాలి. ఇప్పుడు పిప్పున్నుతో ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం. చాలామంది పిప్పుతో బాధపడుతున్నప్పుడు నేను నవ్వుకున్నాను, కానీ అదే పోటు నాకు వచ్చినప్పుడు, దాని బాధ ఏంటో నాకు తెలిసినప్పుడు అది చాలా బాధాకరమైన పరిస్థితి. ఆ ప్రత్యక్షత లేనప్పుడు నేను నవ్వుకున్నాను, దాన్ని పెద్ద ఏమీ అంత సీరియస్గా తీసుకోలేదు. ప్రియులారా, ఆ తల బద్దలైపోతున్నట్లుగా, నరాలు తెగిపోతున్నట్లుగా, ప్రాణం పోతున్నట్లుగా అనిపిస్తుంది. ఏవండి, ఆ పిప్పొన్ను పోటు కలిగిన వాడికి ఆ ప్రత్యక్షత తెలుస్తుంది, కానీ మామూలు వ్యక్తికి ఆ విషయం తెలియదు. ఒకవేళ తల్లి పిప్పొన్ను పాటతో బాధపడుతుంటే కుమారుడికి అర్థం కాక నవ్వుకుంటాడు, ఎందుకంటే వాడికి ఆ ప్రత్యక్షత తెలియదు. నేను ముగిస్తున్నాను నా ప్రియమైన సంగమా, నేను ముగిస్తున్నాను. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక కుమారుడు, నానా మా వాళ్ళందరూ బీచ్కి వెళ్తున్నారు, నేను కూడా బీచ్కి వెళ్తాను నాన్న, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తున్నారు అని తండ్రి దగ్గరకు వచ్చి చెప్పాడు. తండ్రి అన్నాడు, వద్దు నాన్న, నువ్వు వెళ్ళొద్దు బీచ్కి అంటున్నాడు. నాన్న, మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాం, అందరూ వెళ్తున్నాము, దయచేసి నేను వెళ్తానని ఏడుస్తున్నాడు. అయినా తండ్రి ఒకే మాట చెప్తున్నాడు, వద్దు నాన్న, నువ్వు వెళ్ళొద్దు నాన్న అని చెప్తున్నాడు. వాడు ఇంకా ఆపట్లే, అమ్మో నా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తున్నారు, మా డాడీ నన్ను వెళ్ళనివ్వట్లేదు అని ఇంకా ఏడుస్తున్నాడు. అయితే తండ్రి ఒక మాట అన్నాడు, నా కుమారుడా, నువ్వు బీచ్కి వెళ్ళాలనుకుంటున్నావు, మంచిదే, నీతో పాటు నేను వస్తాను. నువ్వు బీచ్కి వెళ్ళాలనుకున్నది మంచిదే, అక్కడ ఆనందంగా ఉంటుంది, కానీ
నేను నీతో పాటు వస్తాను. ఎందుకు నానా, మా ఫ్రెండ్స్తో నేను వెళ్తున్నాను, నీవెందుకు నానా అంటాడు వాడు. అయితే ఆ తండ్రికి ఒక ప్రత్యక్షత ఉంది. ఆయన అదే బీచ్కులోనికి వెళ్ళినప్పుడు కొంతమంది యవనస్తులు ఆ యొక్క అలలకు దాని యొక్క గుణమెరుగక దాంట్లో ఆడుకుంటూ లోతుకి వెళ్ళి వాళ్ళు చెప్పులు విసురుకుని, నువ్వు పోటుగాడువు, నువ్వు చాలా బలవంతుడువు, నువ్వు చాలా గొప్పవాడువు అని పొగిడేసరికి వాడు ఆ చెప్పును తీసుకురావడానికి వాడు అలా లోతులోనికి వెళ్ళిపోయాడు. ఆ పొగడతలో ఉన్న నాశనం ఏమిటో ఆ యవనస్తులు గుర్తించలేకపోయారు. నా కళ్ళ ముందే వాళ్ళు సముద్రములో కొట్టుకుని పోయారు. ఆ ప్రత్యక్షత తండ్రికి ఉన్నది కనుక, నానా నువ్వు అక్కడికే వెళ్ళొద్దు, అది సంతోషకరంగా ఉంటుంది కానీ అక్కడ ఉన్న పరిస్థితులు దుఃఖకరంగా మార్చబడే పరిస్థితులు ఉంటాయి కనుక నీకు ఆ జాగ్రత్తలు, ఆ మెలకువ నీకు తెలియదు నాన్న, కనుక నీతో పాటు నేను వస్తాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం నీకేమైనా ఒక ప్రత్యక్షత ఉందా? అసలు నువ్వు ఒక ప్రత్యక్షతతోనే బ్రతుకుతున్నావా? ఆ ప్రత్యక్షత కలిగిన వాడివైతే నువ్వెందుకు ప్రార్థన మానుకుంటావు? సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుని బిడ్డలు ఏడుస్తూ ఉంటే నువ్వెందుకు మంచం మీద ఉంటావు? ఉపవాస ప్రార్థనలోని అందరూ వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి మోకాళ్ళు వేసి దేవుని పాదాలు పట్టుకుంటుంటే నీవెందుకు లోక సంబంధమైన ఆనందాలతో ఉంటావు? నీకు ఈ ప్రత్యక్షత లేదు, నీకు ఈ ప్రత్యక్షత లేదు. నీకున్నది ప్రత్యక్షత అంటే యేసు ప్రభువు నమ్ముకుంటే ఆనందం, యేసు ప్రభువు నమ్ముకుంటే స్వస్థత, యేసు ప్రభువు నమ్ముకుంటే ఇంక బాగుపడిపోతాం. ఇదే నీకు ఉన్న ప్రత్యక్షత, ఇదే నీకున్న ప్రత్యక్షత. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగింపులోనికి వచ్చాను. నీవు మరణించక ముందు మరణమును గురించిన ప్రత్యక్షత నీకు కావాలి, పాతాళమును గురించిన ప్రత్యక్షత నీకు కావాలి, పరలోకమును గురించిన ప్రత్యక్షత నీకు కావాలి, మన ప్రాణ ప్రియుడైన యేసయ్యను గురించిన ప్రత్యక్షత నీకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఒక్క ప్రత్యక్షత సౌలును మహిమకరమైన స్థలములో నిలబెట్టింది. దమస్కు మార్గములో మన ప్రాణ ప్రియుడైన దేవుని ప్రత్యక్షత పౌలును పరిశుద్ధుడిగా మార్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా సంగమా, ప్రేమతో చెప్తున్నాను, మనం కడవరి దినాలలో ఉన్నాం. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది అనుకోవద్దు. పాపం చేసినా నాకేం కావట్లేదు అనుకోవద్దు. కృప ఉంది కనుక నువ్వు బ్రతికిపోయావు, కృప ఉంది కనుక నేను బ్రతికిపోయాను. కానీ ప్రభుని పిల్లరా, తీర్పు ఉంది, అక్కడ మాత్రం తప్పించుకోలే. కృప ఉంది కనుక త్రాగినా తప్పించుకున్నావు, ఎంత నీచమైన కార్యాలు చేసినా నీకేం కాలేదో, దేవుడికి నన్ను ఏం చేయలేదు అనుకుంటున్నావు, ఫీల్ అయిపోతున్నావు. కానీ కృప ఉంది కనుక తప్పించుకున్నావు. అయితే తీర్పు ఉంది, అక్కడ మాత్రం నువ్వు తప్పించుకోలేవు, అక్కడ మాత్రం నువ్వు తప్పించుకోలేవు. ప్రార్థన చేసుకుందాం, సమయం అయింది. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేస్తావా? నాకు నరకాన్ని చూపించు ప్రభు అని ఎప్పుడైనా అడిగావా? యుగాలు నేను ఎలాగో బాధపడలేను ప్రభు, ఒక్క 10 నిమిషాలు ఆ నరకపు బాధ ఎలా ఉంటుందో నాకు చూపించు ప్రభు అని ఎప్పుడైనా అడిగావా? యుగాలు ఎలాగో బాధపడలేవు కదా.
యుగాలు ఎలాగో యాతన అనుభవించలేము కదా. ఒక్క 10 నిమిషాలైనా బాధ ఎలా ఉంటుందో నాకు చూపించు ప్రభా, నా మనోనేత్రాలు తెరువు ప్రభా అని ఎప్పుడైనా అడిగావా? నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యా నిన్ను గురించిన ప్రత్యక్షత ఈరోజు సంఘములో లేదు నాయనా. అందుకే వారు ప్రార్థన చేయడానికి ఇష్టపడలే, రాత్రంతా నీ సన్నిధిలో గడపడానికి ఇష్టపడ్డలే, ప్రార్థించే వారితో కలిసి ప్రార్థించడానికి ఇష్టపడ్డలే, ఏడ్చే వారితో కలిసి ఏడవడానికి ఇష్టపడట్లే, నీతిగా పరిశుద్ధంగా బ్రతికే వారితో కలిసి పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడట్లే. ఎందుకంటే వారికి ప్రత్యక్షతే లేదు. జీసస్, హోలీ స్పిరిట్, నాయనా మా చిన్ని సంఘానికి ప్రత్యక్షత దయచేయండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ప్రత్యక్షత దయచేయండి. కృప చూపించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.